దేవుడి నుంచి వేరు చేసే కుట్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో హిందువుల్ని ఆలయాలకు రాకుండా చేయాలి. చంటి పిల్లలు తిరుపతి వస్తే చంటి పిల్లలు పాలు ఇచ్చేవారు కాదు. ఇంకొకసారి ఆ చంటి పిల్లలను తీసుకుని ఆయన రాకూడదు. మంచినీళ్ళు ఇచ్చేవారు కాదు. ఖాళీగా ఉన్న ఆ క్యూ కాంప్లెక్స్ లో గొర్రెల మందను పెట్టి తాళాలు వేసినట్టుగా ఖాళీగా ఉన్నా కూడా వదిలేవారు కాదు, విడిచిపెట్టేవారు కాదు. ఖాళీగా ఉంటే విడిచిపెట్టి వాళ్ళ దర్శనానికి. కానీ కాలు పీకేసి నడువును నలగొట్టేసి విసుగు కొట్టేసి మరి జీవితంలో మరి రాకూడదురా బాబు తిరుపతి, ఈ తిరుమల రాకూడదు అనేటటువంటి కుట్ర చేశారు. ఒకటే కాదు, తాగడానికి నీళ్ళు లేకుండా ఏం చేశారు, తిరుమలలో అసలు ఎక్కడ వాటర్ బాటిల్ ఉండకూడదు అన్నారు. గాజు బాటిల్ తెచ్చుకోవాలండి. గాజు బాటిల్ ఎవరు తెస్తారండి? సరే గాజు బాటిల్ తెచ్చామనుకోండి, ప్రయాణంలో చిరిగిపోవా గాజు గ్లాసు? కనీసం ఇంగితీయాన్ని ఉండాలా? అంటే మీకే కావాలి పర్యావరణ పరిరక్షణ, భక్తులకు అక్కర్లేదా? నిజంగా మీరు ప్లాస్టిక్ నిషేధం అనేటప్పుడు మొత్తం భక్తులందరికీ మీరే గాజు గ్లాసులతో నీళ్ళు సప్లై చేయగలిగారా? ఎక్కడ తెస్తారు గాజు బాటిల్తో? ఇలా తాగడానికి నీళ్ళు లేకుండా చేసేయాలి. మరి బాబు తిరుపతి వస్తే తిరుమల వస్తే తాగడానికి నీళ్ళు కూడా ఉండవని ఆయన ఈ వెంకటేశ్వర నమస్కారం రా బాబు అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు, అపచారాలు ఒకటి కాదు, అన్ని దారుణాలు జగన్మోహన్ రెడ్డి కాలంలో గత 5 ఏళ్లలో చివరికి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద సుప్రభాతం వస్తుంది కదా, కౌసల్య సుప్రచారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం గురు. ఏ సుప్రభాతం అయితే ఉందో ఆ సుప్రభాతంలోకి మరి బాబాయ్ గారు ఎవరు సుబ్బారెడ్డి గారి టైంలో ఏసయ్య మాటలు వెళ్ళిపోయాయి. నెట్ వెబ్సైట్ లో చూడండి, తిరుమల వెబ్సైట్ లోకి అందులో ఎవరు పంపించగలరండి? ఏసయ్య స్తోత్రాలు వెళ్ళిపోయాయి వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలోకి. ఎంత కుట్రండి, ఎంత దారుణం. కాబట్టి ఈ విధంగా 3 నామాలు పీకేద్దాం అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటే ఊరుకుంటాడా? అదే నా నామాలు పీకేయడం కాదురా, నేను మీరు 2 నామాలు ఉంచుతానని చెప్పి 11 సెట్టించాడు ఆయన. ఎందుకంటే 3 నామాలు తీసేది నన్ను తీసేయడం కాదా, నాకు నామాలు మీకు పీకేస్తానని ఆ పక్కన తీసి 2 నామాలు మిగిలేదు 11 సీట్లు. ఇంకా అయ్యో తప్పు అయిపోయింది. కరుణాకర్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నారు, మా కింద స్థాయి ఉద్యోగులు కల్తీ చేశారు, మాకు సంబంధం లేదు. కల్తీ చేసిన రోజే గారు అయితే ఈ అపచారం మనం పట్టుకొని చూసారు, వీడియో సీక్రెట్ బయటకు వచ్చారు. వెంకటేశ్వర రప్పించేస్తాడు అది. ఆయన తర్వాత స్వామితో ఆటాడుకుంటే ఎలాగండి? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, చాలా అపచారం జరిగిపోయిందని, చాలా తప్పు చేసేవాడి మనం, ఈ పాప మనకు ఎలా పట్టుకుంటుందో భయం వేస్తుంది అంటుంది రోజా అంటుంటే ఆ పక్కన జ్యోతిరాలో చెప్పడం నిజమేనండి, మనం ఏదో బొకాయిస్తున్నాం కానీ మరి ఇదంతా చాలా తప్పు కదా, మన ప్రభుత్వంలోని అన్యాయం జరిగిపోయిందని హిందువులు, ఆ ప్రభుత్వంలో హిందువులు చాలా మంది బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక విమర్శిస్తే వాడు ఏం చేస్తాడో, ఏం చేస్తాడో అసలు ఆ బాంబుల సంస్కృతి కదా వాళ్ళందరిది. కాబట్టి అందరూ భయపడిపోయి చాలా మంది బాధపడుతున్నారు. ఈ విధంగా బయటకు వచ్చేస్తున్నాయి. తప్పైపోయింది అనవచ్చు కదా, దాన్ని కట్టిపుచ్చుకొని దాన్ని రకరకాలుగా చేసి చివరికి ఏమంటున్నారు, సాధువులు మనమే దాడి చేశారు, సాధువుల మీద దాడి చేశారు. సాధువులు స్వయం ప్రకటి స్వాములు, ప్యాకేజీ స్వాములు, ఏమంటే బ్లాక్ మెయిల్ చేస్తారు వీళ్ళు, వీళ్ళ పని పాట ఉండదు, వీళ్ళ గురువులు ఉండరు, పీఠాలు ఉండవు, రకరకాలుగా చాలా మనల్ని కించపరిచి సర్వసంగా పరిచయాలు ఉన్నాయి మనల్ని చాలా నిష్ఠూరంగా. అంటే ఆ ప్రభుత్వానికి సాధువుల మీద, హిందూ ధర్మం మీద విశ్వాసం లేని వాడి సాధువుల మీద ఎలా ఉంటుంది? అంతే కదండి, హిందుత్వం మీద విశ్వాసం లేని వాళ్ళకి సాధువుల మీద ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా మాట్లాడారు. దాన్ని మనం తీవ్రంగా ఖండించాను కూడా. ఇది 20 కోట్ల లడ్డూలు, ఎన్ని కోట్లండి? 20 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి దయ్యమాన మీద ఉన్నది. లేకపోతే కెమికల్ కలిపినటువంటి లడ్డూలు చంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా జరగకూడదు 1,00,000 మందికి జరిగితే భారతదేశంలో హిందువులు ఏమవుతారు? నిజంగా స్వామివారు ఈ దుర్మార్గులు చేసినటువంటి పాపాన్ని ఆయన స్వీకరించి ప్రసాదం తిన్న వారికి ఏమీ అవ్వకుండా కాపాడగలిగాడు వెంకటేశ్వర. చిన్నపిల్లలకి ప్రసాదం, వెంకటేశ్వర ప్రసాదం పిల్లవాడు బాగుండాలని చిన్నపిల్లలకి పుట్టినరోజు నాడు చిన్నపిల్లలకి ప్రసాదం పెడతారు. ఆ చిన్నపిల్లలు ఆ ప్రసాదం తిని కూడా కెమికల్స్ కలిగిపోయిన ప్రసాదం తిని ఏమైపోతే ఏం చేద్దాం మనం? కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు ఈ దుర్మార్గులు చేసినటువంటి ఆ తప్పిదాన్ని తన పైన వేసుకొని ఎవరికి ఏమీ అవ్వకుండా ప్రసాదం తిన్నవాడు ఇబ్బంది లేకుండా కాపాడాడు మన వెంకటేశ్వర స్వామి వారు.
ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్ష వారికి వేస్తాడు. ఆల్రెడీ శిక్ష కూడా వేసాడు. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు, ఇంకా పరివర్తన రాలేదు. ఆ డాంబికాలు, అహంకారము, ఆ గర్వము ఇంకా చూపెడుతున్నారు. హిందూ సమాజాన్ని ఏమనుకుంటున్నారు? సగం మంది హిందువులు మా పక్షాన ఉన్నారు, హిందువులు కలిసి ఉండరు, ఒక్కొక్క పార్టీ విడిపోయి ఉన్నారు. అంతే కదా, మన హిందువులు కలిసి ఉంటారండి. మన హిందువులే ఆ దిక్కుమాలినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డిని మారుస్తున్నారు. ఎంత అన్యాయం చేసినా కూడా మన హిందువులే ఆ పార్టీ వదిలేయాలి. అసలు హిందువులు అనేవాడు ఎవడు? మా హిందూ ధర్మానికి, మా వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం చేశారా జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీలో మా హిందువులు ఎవడ ఉండవు, బాయ్కాట్ చేసేస్తున్నాం అని ప్రతి హిందువులు కూడా వెలుగెత్తి చాటాలి. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. ఇంకా బురద జరిగేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఎందుకు కలిసామంటే అపచారం జరిగిపోయింది, అరిష్టం జరిగిపోయింది. చాలా స్వామివారి అపనింద పెద్ద ఘోరమైనటువంటి ఒక చీకటి కోణం అనేది తిరుమలని ఆవరించేసింది. ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో, దుర్మార్గపు పాలనలో కల్తీ చేసిన నకిలీ ప్రసాదాన్ని ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టడమే కాకుండా ఆ ప్రసాదాన్ని కోట్లాది మంది హిందువులు చేతల్లో పెట్టి హిందువులు కూడా నకిలీ ప్రసాదాన్ని తినేటట్లుగా చేస్తూ ఇంటికి తీసుకెళ్ళినటువంటి భక్తులు వారి పూజా మందిరాల్లో పెట్టుకొని వారి ఇష్ట దైవాలని, కుల దైవాలని ఆ గ్రామాల్లో ఉండేటటువంటి దేవతలకి నైవేద్యంగా పెట్టి, అంటే పూజ చేసి తింటాం కదా మనం, ఆ విధముగా ఎంత అపచారం చేశారు వాళ్ళు, చేయించారు మనతో. కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టడమే, పెట్టించడమే కల్తీ లడ్డూల్ని గత ప్రభుత్వం మహాఘోరమైనటువంటి అపచారం. అలాగే ప్రతిరోజు స్వామికి మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే, కొబ్బరికాయ కుళ్ళిపోతే అంత బాధపడిపోతాం మనం. కొబ్బరికాయ కుళ్ళిపోయిందండి, అది అయిపోయింది, మళ్ళీ కొబ్బరికాయ తెచ్చి మంచి కొబ్బరికాయ కొట్టినంత వరకు మన గుండె కడకడకడమని చాలా బాధపడిపోతాం. దేవుడికి నైవేద్యం పెట్టాలంటే మంచి పనులు పెడతాం. అటువంటిది కల్తీ నెయ్యితో చేసినటువంటి అపచారంతో కూడినటువంటి లడ్డూ ప్రసాదాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టించి మహా అపచారం చేయించారు. డూప్లికేట్, నకిలీ. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ధ్యానమూలం గురుర్మూర్తి, పూజమూలం గురుర్పాదం, మంత్రమూలం గురుర్వాక్యం, ముక్తిమూలం గురుర్కృపా. ఓం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మానాం సృజమ్యహం. పవిత్రానాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే.